కోట్లాది మంది జనాభా ఉన్నా ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకే విధంగా ఉండవు. ఈ యూనిక్ ఫీచర్ ఆధారంగానే మన దేశంలో ఆధార్ కార్డు వ్యవస్థ రూపొందించారు. మనుషులకు ఏ విధంగా అయితే ఉందో పశువులకు కూడా మూజిల్ బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా యూఐడిని రూపొందించారు మన తెలంగాణ వ్యక్తి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్కారం అండి. అసలు మనుషులకు ఉన్నట్టుగా పశువులకు కూడా మూజిల్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా యూఐడి రూపొందించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు దీని వెనక ఎంత శ్రమ దాగుంది? అసలు దీని వెనక మీ జర్నీ ఏంటి? నమస్కారం అండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇది 2018లో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ మోటో ఏముండే అంటే రైతులకి ఎంత బెనిఫిట్ చేయగలుగుతాం ఈ సెక్టర్లో, పశువుల మీద డిపెండ్ అయిన రైతులు ఇంకా ఎక్కువ ఎంత సంపాదించుకోగలుగుతారు, ఇంకా దీని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి మంత్లీ ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించుకుంటారు అనే దాని మీదనే మేము చేసామండి. దీనికంటే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంపానల్ కన్సల్టెంట్గా పనిచేశానండి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. అక్కడ డైరీస్తోని అబెటార్స్తో పనిచేసినప్పుడు ప్రతిదానికి రా మెటీరియల్ వచ్చి మనకి ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు. సో వాటిని ఎంత బాగా పెంచుకుంటే రైతులకు అంత లాభం వస్తుందనే పాయింట్లో స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమంటే అసలు టెక్నాలజీ ఇంతవరకు అంత లెవెల్లో లేకుండే. స్మార్ట్ ఫోన్ అనేది అప్పుడు ఇంత పెనిట్రేషన్ లేకుండే ఊర్లలో. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. తర్వాత ఏమైందంటే కోవిడ్ తర్వాత మెల్లమెల్లగా పెనిట్రేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇంటర్నెట్ అనేది ఊర్లలో వాడకం ఎక్కువ వచ్చింది. దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే ఫండమెంటల్గా 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి దీంట్లో. ఒకటి, మార్కెట్లో ఎట్లా అమ్మడానికి ఒక మంచి మార్కెట్ ప్లేసు, అట్ ద సేమ్ టైము లైవ్ స్టాక్ అంటారు ఆవులు, బర్రెలు పెంచుకోవాలి అంటే వాళ్ళకి మంచి కరెక్ట్ లోన్ రావడము, ఇన్సూరెన్స్ అనేది తగ్గించుంటే ఇంకా ఎక్కువ దీని మీద డిపెండెంట్ ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల సెక్టర్ అంతా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ 2 ఫోకస్ పాయింట్స్ మీదనే మేము చేసుకుంటూ వచ్చాం. మేము ఆల్రెడీ రైతులతోని మనం ఒక 3-4 డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నామండి తెలంగాణలో. దగ్గర 95,000 రైతులు మా ప్లాట్ఫామ్లో ఉన్నారు. మేము ఏదైతే ఫోకస్డ్గా రైతులకి హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ ఎంత క్లారిటీ ఉందంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ పాయింట్ని చూసే వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పెద్ద లెవెల్లో తీసుకెళ్లాలనే వాళ్ళు మాకు. అంటే జనరల్గా మనం చూసినట్లయితే మనకైతే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి కూడా మనలాంటి ఫింగర్ ప్రింట్ ఉండదు. మనది యూనిక్ ఫీచర్. మరి పశువులకు ఎట్లా, మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ప్రీవియస్గా ఏంటంటే మేడం ట్యాక్స్ వేస్తుండే మేడం గవర్నమెంట్ వాళ్ళు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఎరాడికేషన్కైనా, బ్రూసెలోసిస్ ఎరాడికేషన్కైనా భారత్ పశుధన్ వాళ్ళు NDDB కింద ట్యాక్స్ వేస్తూ వచ్చారు. మరి ఈ ట్యాక్స్ వేయడం వల్ల మంచిగా జరుగుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఊడిపోవడము, ఏదో ఒకటి అయ్యి తీసేయడమో వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ యానిమల్ ఐడెంటిఫై చేయాలి అంటే చాలా మళ్ళీ కష్టం అవుతుంది. దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్ కూడా కొంచెం లోన్ ఇవ్వడానికి లేదా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇవ్వడానికి, ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించేవాళ్ళు. తెలిసిన వాళ్ళకి తప్పితే లేదా బాగా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళతోనే ఇస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1.5 years టైం పట్టిందండి. కానీ డీటెయిల్గా మేము టెక్నాలజీ డెవలప్ చేసి ఎప్పుడో చేసిన తర్వాత మేము శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు మాకు ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాన్ని మేము సాల్వ్ చేసుకుంటూ ఇంకా బెటర్ అయ్యాము. అలా చేసుకుంటూ ఇప్పుడు పర్ఫెక్ట్ మోడల్కి తీసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ ఎలా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందో ప్రతి హ్యూమన్కి, అలా ఆవుకి, బర్రెకి దాని మూతి మీద ఉన్న రిడ్జెస్ అండ్ గ్రివ్స్ కంప్లీట్గా డిఫరెంట్, నల్లటి భాగం దాని మూతి. సో దాంతో ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు. దీనివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బాగుంటుంది, రైతులకు కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. యానిమల్ని ఏం ట్రబుల్ చేయకుండా జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లోనే మనం ఎట్లయితే మన ఫోన్ ఓపెన్ చేస్తామో అట్లా జస్ట్ వెళ్ళి మనం దాని మూతి దగ్గర పెట్టంగానే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. దానికి ఎప్పటికప్పుడు డిసీజెస్ కానీ, వ్యాక్సినేషన్స్ కానీ ఏమి చేయించినా కానీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక డేటా బుక్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. మనకు ఆధార్ కార్డు ఎట్లానో దానికి అలా ఉంటుంది మేడం. సో చాలా విషయాలలో హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి దానికి యానిమల్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ మేడం. దాన్ని సెట్ చేసుకున్నామంటే మిగతా అన్ని సైట్స్ దానికి ఇన్పుట్స్ ఇవ్వాలన్నా, లోన్స్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా కానీ ప్రాపర్గా దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం వల్ల యానిమల్ హెల్త్ బాగుంటుంది. యానిమల్ హెల్త్ బాగుందంటే యానిమల్ ఇంకా బెటర్గా ఈల్డ్ ఇవ్వడానికి ఉంటుంది. దానివల్ల కూడా రైతులకు కూడా బెనిఫిట్ అవుతారు. డూప్లికేషన్ ఇష్యూ కూడా ఈ మధ్య బ్యాంకులలో వింటున్నాము. అంటే ఒకే పశువు మీద రకరకాలుగా లోన్లు తీసుకోవడము, వేరే చోటుకి తీసుకెళ్లడము, దాన్నే పెట్టి లోన్ తీసుకోవడము, అంటే లైఫ్ స్టాక్ కూడా దీనివల్ల తగ్గిపోతుంది కదా. దీనికి కూడా బెనిఫిట్ అవుతుంది కదా? కంపల్సరీ బెనిఫిట్ అవుతుంది మేడం. అలాంటి డూప్లికేషన్ అనే ఛాలెంజెస్ని మొత్తం మనం ఎరాడికేట్ చేసేస్తున్నాం. ఇంకా అలాంటివి ఛాన్సే ఉండదు మేడం. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నారనుకో,
మనము ఏ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నామని కూడా మనం చెప్పగలుగుతాం అనమాట. మన టెక్నాలజీలో రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి బ్యాంక్తో పార్ట్నర్ అయి ఉంటాం కాబట్టి ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నారని కూడా దాన్ని మూతి దగ్గర పెట్టంగానే చెప్పేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రా లోన్స్ తీసుకోవడమే కాదు, బ్యాంక్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. బ్యాంక్స్ ఇంకా ఇప్పుడు ఏదైతే ఛార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో అవి చాలా తక్కువ రేట్ మీద వాళ్ళ లోన్స్ మీద మంచిగా ఇస్తారు మేడం. దీంతో పాటు పశువుకు కూడా ఈ ట్యాగ్ కూడా బాగా ఇబ్బంది, రంధ్రం చేయడం వల్ల ఆ బాధ కూడా తగ్గుతుంది. ఇబ్బంది ఇది చాలా ఈజీ మేడం, అసలు ఆ ఇబ్బంది ఉండదు, పాపం వాటిని సతాయించద్దు. పెయిన్ అనేది అందరికీ ఉంటుంది మేడం, కాకపోతే అది ఏంటంటే అది చెట్లలో పుట్లలో తిరిగినప్పుడు ఇరికి మళ్ళీ ఇదంతా పుండవడము ఇవన్నీ లేకుండా ఇది చాలా ఈజీగా ఉంటుంది మేడం టెక్నాలజీ. అంటే మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చదివారు అంటే మళ్ళీ అగ్రికల్చర్ వైపుగా ఆలోచనలు చేయడం వెనుక కారణం? అంటే తాతయ్యలు అందరూ కూడా అగ్రికల్చర్లోనే ఉండే మేడం. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. నాన్న వాళ్ళంతా ఫుడ్ ప్రాసెసింగ్ ఇటు సైడ్ ఉన్నారు. ఈ సెక్టర్కి ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ నుంచి కూడా ఉండే మేడం. సో ఫస్ట్ ఫార్మా సైడ్ ఉన్నప్పుడు కూడా ఏది వ్యాక్సినేషన్స్ ఇటు సైడ్ ఎలా బెనిఫిట్ అవుతుందనే చూసాం. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ కూడా రైతులకు ఎలా బెనిఫిట్ అవుతుంది, కొంచెం వాళ్ళ ఇన్కమ్స్ ఎలా పెంచగలుగుతాము, ఎక్కువ ఇండిపెండెంట్గా ఉండి ఎట్లా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎలా వస్తుంది వాళ్ళకనే పాయింట్లను చూసాము. సెక్టర్ని ఇంకా ఓవరాల్గా డెవలప్ చేయాలంటే ఇట్లాంటిది ఏదైనా మేజర్గా బ్రేక్ త్రూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏరియా సెట్ అవుతుంది మేడం. అమూల్ వాళ్ళు అప్పుడు ఎట్లయితే కోఆపరేటివ్ సిస్టమ్స్ చేశారో ఉంది మేడం. పుష్ ప్రాపర్గా కరెక్ట్గా మనం టెక్నాలజీని కరెక్ట్ వాడుకున్నాం అనుకోండి, గవర్నమెంట్స్కి వీటికి కూడా చాలా ఈజీ అవుతుంది మేడం. ఆ పుష్ కరెక్ట్గా సెట్ చేసుకున్నారు అనుకోండి మేడం, చాలా అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది చాలా విషయాలు. ఇప్పుడు ఒక టెక్నాలజీని రెడీ చేయడం ఎంత కష్టమో అది రూట్ లెవెల్కి తీసుకెళ్లడం కూడా అంతే కష్టము. ఇప్పుడు మీరు ఒక మంచి టెక్నాలజీని రెడీ చేశారు, చాలా అద్భుతంగా ఉంది అది. మరి అది రూట్ లెవెల్కి ఎట్లా తీసుకుపోదామని అనుకుంటున్నారు మేడం? ఇక్కడ 3-4 మోడల్స్ ఉన్నాయి మేడం. ఒకటేమో త్రూ గవర్నమెంట్ నుంచి చేస్తున్నాము, అదే పరంగా మేము కొన్ని NGOస్తో టైఅప్ అయి ఉన్నాము. మన వరంగల్లో బాల వికాస, సిన్యడా ఫౌండేషన్, తరుణం ఫౌండేషన్ ఇన్ ఖమ్మము, ఇట్లా కొన్ని గుడ్ ఇన్స్టిట్యూషన్స్ CSA వాళ్ళతో టైఅప్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ FPO స్ట్రక్చర్స్ ఉన్నాయి మేడం. ఆ FPO స్ట్రక్చర్స్ నుంచి కూడా మేము ఆన్ బోర్డింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాం మేడం. ఈ మూజిల్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఒకసారి మాకు కూడా చూపిస్తారా ప్రాక్టికల్గా? తప్పకుండా. కార్తిక్ గారు, ఇప్పుడు ఈ మూజిల్ని మనం స్కాన్ చేసేటప్పుడు ఇక్కడ తడి ఏమి ఉండదా, తుడవాలా? బేసిక్గా తుడిస్తే ఈజీగా ఉంటుంది మేడం. సో తుడిచి మనము ఐడెంటిఫికేషన్ చేస్తాము. బేసిక్గా ఏం లేదు మేడం, ఫస్ట్ ఫార్మర్ డీటెయిల్స్ అన్ని యాప్లో ఎక్కించుకొని యానిమల్ డీటెయిల్స్ మళ్ళీ ఆ ఫార్మర్ కింద తీసుకుంటాము. డీటెయిల్స్ తీసుకున్నాక ఒక్కసారి ఐడెంటిఫికేషన్కి వెళ్ళి మనం నొక్కి జస్ట్ ఇట్లా పెట్టి దీన్ని పెట్టి ఇట్లా జస్ట్ ఐడెంటిఫై అనేది కరెక్ట్ మేడం. ఇట్లా పెట్టి ఫోటో తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఫార్మర్ డీటెయిల్స్ వస్తుంది. ఇదిగోండి ఇలా యానిమల్ డీటెయిల్స్ వచ్చేస్తుంది మీకు. ఈ మూజిల్ మీద చిన్న ఇట్లా మనకు నొక్కులు ఉంది కదా, దానివల్ల ఐడెంటిఫై అవుతుంది మేడం. ఐడెంటిఫై అవుతుంది. దీనివల్ల ఏదైనా డిసీజ్ ఉన్నా లేదా కూడా తెలుస్తుంది మనకి? తెలియదు, ఓన్లీ వ్యాక్సినేషన్. మనం ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్. అయితే ఈ మూజిల్ అనేది ఏ 2 యానిమల్స్కి ఒక తీరు ఉండదు మేడం, ప్రపంచంలో ఉండదు. ఇప్పుడు అంటే ఏ ఏజ్ గ్రూప్ అంటే మనకు ఇప్పుడు చూస్తాము చిన్నపిల్లలకు సెట్ కాదు ఆధార్, మళ్ళీ 10 ఏళ్ళ అయినాక మళ్ళీ తీస్తారు. అవును మేడం. మరి ఈ పశువులకు దానికి కూడా కొంచెం అలా ఉంటుంది మేడం. కానీ మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు ఐడెంటిఫై చేస్తాము, దానికి ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ మారుతుందో ఆ ఏజ్లో మళ్ళీ దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మ్యాప్ చేసేస్తాం మేడం. అంటే దూడలకు ఉన్నది ఇప్పుడు పెద్దవాటికి ఉన్నది ఉండదు, ఇది ఒక సటన్ ఏజ్ వచ్చినాక ఇది ఫిక్స్డ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్ అయి ఉంటుంది మేడం, ఏముండదు. ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో మూతి పెద్దగా కాగానే దానికి ఆ ప్యాటర్న్ గ్యాప్స్ పెద్దగా అవుతుంది తప్పితే ప్యాటర్న్ సేమ్ ఉంటుంది మేడం. అంటే ఇది ఒక ఆవులకేనా బర్రెలకు కూడా సేమ్ ఉంటుంది మేడం. ఆవులకు బర్రెలకు బొవైన్ అంటాము. ఆ స్పీసీస్ మొత్తానికి అట్లానే ఉంటుంది. మిథున్ అనే యానిమల్ అవి ఏవైతే ఈ స్పీసీస్ బొవైన్కి సంబంధించిన ఉంటాయో వాటన్నిటికీ కూడా సేమ్ అలానే ఉంటుంది మేడం. ప్రస్తుతం మనం ఆవులు బర్రెలు వీటన్నిటికీ చేస్తున్నాం మేడం. నార్త్ ఈస్ట్లో మూజుల్ అనే యానిమల్ కూడా చేస్తున్నాము, కానీ మన మెయిన్ ఫోకస్ ఏమో ఆవులు బర్రెలకి చేస్తున్నాం. ఆవులు బర్రెలకి ఇప్పటి వరకు అంటే మనము ఎన్ని ఆవులని మనం తీసుకున్నాం మన యాప్ ద్వారా? నా దగ్గర చాలా యానిమల్స్ ఉన్నాయి మేడం, కానీ నేను మోడల్ అంతా రోబస్ట్ చేసింది దగ్గర 7,000 శాంపుల్స్ మీద మేడం. 7,000 శాంపిల్స్ వరకు నేను చేశాను మేడం. ఆల్మోస్ట్ మనకు అది 1 year వరకు పట్టింది టైము. రైతుల దగ్గరని రిక్వెస్ట్ చేసుకొని శాంపుల్స్ తీసుకొని ఇవన్నీ టైం పట్టింది. కొందరు డైరీ ఫార్మ్స్, దొడ్ల డైరీ వాళ్ళు, మస్కటీ డైరీ వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారు శాంపుల్స్ కలెక్షన్కి. ఈ శాంపుల్స్ అన్ని తీసుకొని నేను టెక్నాలజీని రోబస్ట్ చేశాను మేడం.
అంటే ఇది ఏ టెక్నాలజీ అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అంతా ఏఐ అనేది మనది ఏఐ మేడం, ఏఐ ఇంటెలిజెన్స్. అవును మేడం, ఏఐ ఎంఎల్ కూడా వాడి అంతా సెట్ చేసాం మేడం దీనికి అంతా కూడా. సో దీంట్లో ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ కూడా సెట్ చేసి నేను పేటెంట్ వేసుకొని చేస్తున్నాను. వీలైనంత వరకు టెక్నాలజీని వాడుతూనే వీటిలో కష్టపెట్టకుండా దీనికి ఎంత బెటర్గా దీనికి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొని వస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతోనే అన్ని చేస్తూ వచ్చాను మేడం. అంటే ఇది వన్స్ టెక్నాలజీ మొత్తం రూపొందించారు కదా, ఇది యూజర్ ఫ్రెండ్లీనేనా టెక్నాలజీ? అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ మేడం. మీరు గూగుల్ పే ఎలా వాడతారో ఇంచుమించు అలానే అంత ఫ్రెండ్లీ ఉంటుంది మేడం టెక్నాలజీ కూడా. ఈజీగా ఒక రైతు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రైతు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని అంతా ప్రాపర్గా ఒక్కసారి చూపెట్టి ట్రైన్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది. ఇంటర్నెట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మేడం, ప్రాపర్గా వాడుకోవచ్చు. అసలు ఇప్పుడు చాలా చిన్న పల్లెటూర్లకు కూడా మారుమూల పల్లెలకు కూడా ఇంటర్నెట్ అవైలబిలిటీ కూడా వచ్చింది కదా. అవును మేడం, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, దీంట్లో ఏమి ఇష్యూవే లేదు మేడం. కార్తిక్ గారు, ఇప్పుడు ఈ మూజిల్ బయోమెట్రిక్ టెక్నాలజీ అనేది చాలా బాగుంది. మరి ఇది ఒక సామాన్య రైతుకు చేరువ కావాలంటే ఎట్లా? మరి రైతులకి ఏదైతే బెనిఫిట్ చేద్దాం అనుకుంటారో మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ గవర్నమెంట్ మేడం. సో ఈ డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఉంటుంది. ఈ టెక్నాలజీ మనం డెవలప్ చేసింది కూడా ఆల్రెడీ మన తెలంగాణ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మన విజయ డైరీ వాళ్ళు ఇద్దరు కూడా దీని ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఫీల్డ్ మీద టెస్ట్ చేసి వాళ్ళ వ్యాలిడేషన్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు మేడం. అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అడిగితే మీరు వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడానికి ఎంఓయూ చేసుకొని వాళ్ళకి టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ మేడం. మంచి టెక్నాలజీని రూపొందించారు, రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ కూడా అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద టైం. వ్యవసాయం అంటేనే పాడి పంట, పాడి బాగుంటేనే పంటలు బాగుంటాయి. అలాంటి పాడికి ఉపయోగపడే, పశు సంపదకు ఉపయోగపడే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, శంషాబాద్ నుండి.